వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో మనం ఎప్పుడూ చేసుకునే అరిసెలు కాకుండా మహారాష్ట్ర అరిసెలు, వీటిని అనార్సా అని పిలుస్తారు. ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లో 1 కప్పు పచ్చి బియ్యం వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీని నిండా వాటర్ వేసుకొని 3 రోజుల పాటు నానబెట్టుకోవాలి. డైలీ ఇందులో ఉన్నటువంటి వాటర్ను మార్చుకుంటూ నానబెట్టుకోవాలి. ఇలా ఇందులో ఉన్నటువంటి వాటర్ని తీసివేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీని నిండా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా ప్రతిరోజు వాటర్ని చేంజ్ చేసుకుంటూ 3 రోజుల పాటు నానబెట్టుకున్న తర్వాత స్ట్రెయినర్ని తీసుకొని ఈ రైస్ను వడకట్టుకోవాలి. 15 నిమిషాల పాటు వడకట్టుకున్న తర్వాత కాటన్ బెడ్షీట్ పైన ఈ రైస్ వేసుకొని పల్చగా చేసుకోవాలి. ఇలా చేసుకొని 1 గంట పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఇలా గంట పాటు ఆరబెట్టుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా అవుతాయి. చూస్తున్నారు కదా, తడి ఏమీ లేదు. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక బేసిన్లో పిండి జల్లెడను పెట్టుకొని రుబ్బుకున్నటువంటి పిండిని వేసుకొని జల్లించుకోవాలి. మెత్తని పిండి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత వచ్చినటువంటి మురుమును మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో ఇంకొంచెం రైస్ని వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇదే విధముగా పిండి మొత్తం తయారు చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తం మరలా ఇంకొకసారి జల్లించుకోవాలి. ఇలా 2 టైమ్స్ జల్లించుకోవడం వల్ల మురుము ఏమీ లేకుండా మెత్తని పిండి రెడీ అవుతుంది. ఇలా అంతా తయారు చేసుకున్న తర్వాత ఈ పిండిని ఇలా నొక్కుకొని పెట్టుకోవాలి. ఇలా నొక్కుకొని పెట్టుకోవడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది. పిండి తడి ఉండగానే ఏ రెసిపీ అయితే తయారు చేయాలనుకుంటున్నారో ఆ రెసిపీని వెంటనే తయారు చేయాలి. ఇప్పుడు అనార్సా తయారు చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లో తయారు చేసుకున్నటువంటి తడి బియ్యం పిండి 1 కప్పు, 1/2 కప్పు బెల్లంను తురుముకొని కానీ లేదా మిక్సీ జార్లో ఇలా పేస్టులా చేసుకొని కానీ వేసుకోవాలి. తక్కువ తీగ ఇష్టపడే వాళ్ళు 1 టీ స్పూన్ తగ్గించి వేసుకోండి. దీనిని బాగా కలుపుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఈ పిండిని కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చలిమిడి ముద్దలా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇదే విధంగా పిండి మొత్తం తయారు చేసుకోవాలి. దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. తీసుకొని దీనిని బాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని దీనిని ఇలాగే 3 రోజుల పాటు ఉంచాలి. 3 రోజుల పాటు ఉంచిన తర్వాత దీనిని వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇది కొంచెం గట్టిగా అయిపోతుంది. 4వ రోజుకెల్లా కొద్దిగా గట్టిగా అయిపోతుంది. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని దీనిని బాగా చిదుముకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్లు కానీ పాలు వేసుకొని చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసాను, మీరు చూసుకొని వేసుకోండి. ఇలా పిండి ముద్ద కలుపుకొని పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని చేతికి అలాగే ప్లాస్టిక్ కవర్కి రాసుకోవాలి. తరువాత కొద్దిగా పచ్చి గసగసాలను తీసుకొని తయారు చేసుకున్నటువంటి పిండిని కొద్దిగా తీసుకొని ఈ గసగసాల పైన పెట్టుకొని అరిసెలుగా ఒత్తుకోవాలి. ఇలా మరీ దలసరిగా కాకుండా మరీ పలుచగాను కాకుండా ఇలా చిన్నగా ఒత్తుకోవాలి. మనం అరిసెలు ఎలా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా ఒత్తుకోండి. ఇలా ఒకవైపు మాత్రమే గసగసాలను అంటించుకోవాలి.
వీటిని కొంచెం దలసరిగా చేసుకోండి. తరువాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తరువాత ఈ అనార్సాలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక గరిటెతో గట్టిగా నొక్కినట్లయితే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా అన్ని అనార్సాలను తయారు చేసుకోండి. క్రిస్పీగా టేస్టీగా ఉండే అనార్సా రెడీ అయ్యాయి. వీటిని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.